ఇంద్రుని ఆస్థానంలో ఉన్న అందమైన అప్సరస పుంజకస్థల. ఆమె అందం పట్ల ఆమె ఎప్పుడూ అహంకారంతో గర్వంగా ఉంటుంది. ఇంద్రుడు ఆమెను వివాహం చేసుకోవాలని అనుకున్నాడు. కానీ గర్వంతో ఉన్న పుంజకస్థల ఇంద్రుని ప్రతిపాదనను, అతని అభిప్రాయమును తిరస్కరించింది. 1000 కళ్ళు ఉన్న వ్యక్తిని నేను వివాహం ఎలా చేసుకోను అని ఆమె ఇంద్రునితో అన్నది. నా భర్త 3 లోకాలలోనూ అత్యంత అందమైన వాడుగా ఉండాలి అని పుంజకస్థల ఇంద్రునితో అన్నది. అందుకు గాను ఇంద్రుడు పుంజకస్థలను ఇలా శపిస్తాడు. నువ్వు భూమిపై అంజన అనే కోతిగా జన్మిస్తావు. పుంజకస్థల ఆశ్చర్యపోయింది. ఆమె స్నేహితురాలు అద్రిక అనే మరో అప్సరస ఇంద్రుని శాపానికి వ్యతిరేకంగా నిరసన తెలిపింది. ఆమె నీ వివాహ ప్రతిపాదనను నిరాకరించినందుకు ఆమెను ఎలా శపించగలవు అని ఆమె ఇంద్రునిపై చిన్నగా అరిచింది. ఆ మాటలు ఇంద్రునికి మరింత కోపానికి గురిచేశాయి. భూమిపై ఉన్న నీ స్నేహితురాలితో నువ్వు ఎందుకు చేరకూడదు అని అద్రికతో ఇంద్రుడు కోపంగా అన్నాడు. తన చిన్న గొంతు పిల్లి గొంతులా అనిపించడంతో ఇలా శపించాడు. నువ్వు పిల్లిలా జన్మిస్తావు అని శపించాడు.